యార్డ్ కోసం వస్తే ఆన్నే కట్టేసారు కట్టేసారా డంపింగ్ యార్డ్ అంటూ తీసుకపోయి కట్టేనాడు. ఎందుకనంటే నేను ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడు నర్సంపేట పోయినా పొద్దున్న 11 గంటల నుంచి ఎర్రటి ఎండలో విపరంగా ఉండి ఇప్పుడు డైరెక్ట్ మన హుజార్కి వస్తున్నా. కొట్లాటలు మనకు తక్కువ కొడతానా ఇవాళ నర్సంపేట సినిమా బట్టి ఆర్టీసీ కార్మికులకు ఎట్లా భరోసా ఇచ్చినామంటే ఇవాళ ఎట్లా కొట్లాడే ఎండల పొట్టు లొల్లి చుక్కలు చూపట్టిన ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపడతారు. రేవంత్ రెడ్డి 10 సార్లు ఆలోచించారు, ఫోన్ చేయించి నాకు ఇల్లే లాస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూనే అయినా. కాబట్టి మనం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అంటేనే పులి మన కదా, ఒకసారి పంజం ముందుకు వేసిందంటే మళ్ళీ వెనక పోయి ప్రసక్తి లేదు. ఈ డంపింగ్ యార్డ్ బాధ ఎంతో నాకు తెలుసు అన్న. ఒక్కసారి ఇప్పుడందరూ కర్మాలు పోయినప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ బ్రిడ్జ్ ఉంది కదా, దిగానే డంపింగ్ యార్డ్ ఉంటుంది. మీరందరూ పోయి ఒక 5 నిమిషాలు వాడబోతే ఖర్చు లేకుండా ఇట్లా నిలబడరాండి. వాళ్ళు అక్కడి నుంచి ఇటు రారు. ఏడిపోతారు తెలుసా, డైరెక్ట్ హాస్పిటల్ పోతారు. ఇది ఎవరు రారు. ఇప్పుడు నెక్స్ట్ హుజాబాద్లో రోడ్లలో ఏం లేవట్టు ఏమొస్తున్నాయి తెలుసా, హాస్పిటల్ ఎవరితో తెలుసా, హాస్పిటల్ వస్తున్నాయి, పెద్ద హాస్పిటల్ హుజాబాద్ వస్తున్నాయట. ఎందుకు డంపింగ్ యార్డ్ గ్యారంటీగా మేము బిజినెస్ పొట్టు చేసుకుంటే పెద్ద హాస్పిటల్ అన్ని హుజాబాద్ పెద్ద బిల్డింగ్ వస్తాయి. చూసుకుంటారా డంపింగ్ యార్డ్ అంటే ఇవాళ కరీంనగర్ ప్రజలు బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆ ఇబ్బంది మీరు ఇట్లా కామ్ కూర్చొని ఏదో తూతూ మంత్రంగా ఉద్యమాలు చేస్తే డంపింగ్ యార్డ్ వచ్చిందనుకో రేపు మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. హుజాబాద్లో రోగం లేకుండా ఒక్కరుంటే అడిగారు. చాలా ఘోరమైన పరిస్థితి అన్న. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక సమస్య కోసం ఇంకో సమస్య సృష్టిస్తారు. ఎవడన్నా డంపింగ్ యార్డ్ తెలివినోడు హుజాబాద్ మున్సిపల్ కలిసి పెడతారా ఎవడైనా, ఎవరైనా పెడతారా మున్సిపల్ కలిసి డంపింగ్ యార్డ్ ఏడ పెట్టాలి? ఉరోధలు ఎక్కడన్నా అందరినీ మెప్పించి ఎవరికి ఇబ్బంది కాకుండా తీసుకుపోయి డంపింగ్ యార్డ్ గాలి పెడతారు. ఈడ హుజాబాద్ పోయినా డంపింగ్ యార్డ్ చూసినాను, పోయి ఆడ పరిశీలించిన. మనమేమో రోడ్ నేషనల్ హైవే పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, కాంగ్రెస్ ఏమో నేషనల్ హైవే మనం చేస్తున్నారు, నేషనల్ హైవే పక్కన డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. ఇక నేషనల్ హైవే పక్కన డంపింగ్ యార్డ్ చేస్తే ఉంటుందా? దేనికోసం వేస్తాం నేషనల్ హైవే? మనం ప్రజల కోసం వేస్తాం. దాని పక్కకే ఇలా డంపింగ్ యార్డ్ పెడితే ఎంత ఇబ్బంది వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కాదు గుమ్లాపూర్ లో మీటింగ్ అప్పుడు ఎన్నికలప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి హుజాబాద్ లో డంపింగ్ యార్డ్ పెడుతున్నా వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఖండించింది నేనే. ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చిన. బిడ్డ నువ్వు హుజాబాద్ డంపింగ్ యార్డ్ పెట్టి సంగతి చెప్తాను ఫస్ట్ మాట్లాడి. నేను ఎవ్వరు ఏ నాయకుడు మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. ఆ రోజు ఇచ్చిన, మళ్ళా మొన్నొచ్చి డంపింగ్ యార్డ్ సందర్శించిన. దాని తర్వాత జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా పార్టీ కృష్ణారెడ్డి గారు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎట్టి బస్సులో హుజాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామ్గా ఉండద్దు, ఇళ్లలో కూర్చోవద్దు, కేవలము టెంట్లేసి దీక్షలు చేయాలి. టెంట్లేసి దీక్షలు చేస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అని రోడ్డుకి ఎక్కి అగ్రెసివ్ గా ఆందోళన చేస్తే తప్ప వాళ్ళ డంపింగ్ యార్డ్ ఆగదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోగల. హుజాబాద్ ప్రజలందరూ కూడా, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా టెన్షన్ వాతావరణంతో బతుకుతున్నారు. ఇవాళ డంపింగ్ యార్డ్ వస్తుందా, వస్తే మా బతికేది. రేపు మీ పిల్లలకు పెళ్లిలు కూడా కావు. మీ ఎకరం మీ జాగలు గుంటలు ఎకరాలు ఎవరు కొన్నాడు? ఎవరు కొన్నాడు? మీ జాగలకు విలువ లేదు, లాస్ట్కు మన ప్రాణాలకే విలువ ఉండదు. ఇవాళ పిల్లలు చూడడానికి మీ ఊరికెళ్తే ఎవరిస్తారు? ముక్కు ఖర్చు పట్టుకుని మాస్కులు పెట్టి ఇవ్వాలి మీరు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ హుజాబాద్ వస్తున్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో వదిలిపెట్టది. లీగల్ గా కూడా ఇప్పటికే మాట్లాడుకున్నాం. మా లీగల్ టీమ్ తో ఇలా మార్నింగ్ గా మాట్లాడాం. నేను కృష్ణారెడ్డి గారు మా హైకోర్టు లీగల్ టీమ్ తో మాట్లాడినాం. వాళ్ళతో కమిషన్ వేస్తాం, అవసరం హైకోర్టు గౌరవ హైకోర్టు కోరుతాం, కమిషన్ వేస్తామని అడుగుతాం. కమిషన్ వచ్చి చూస్తుంది. కమిషన్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు పక్కా రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ హుజాబాద్ లో మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డు ఎట్టి బస్సులో పెట్టరాదన్నది ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ మేము చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా కాంప్లైంట్ ఇస్తాం. ఎస్సీ కమిషన్ రప్పిస్తాం. చాలా మంది ఎస్టీల ఇళ్లున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
ఎస్టీ వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం, ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం, ఆ కమిషన్ రప్పిస్తాం, వాళ్ళతో విచారణ జరిపిస్తాం, వాళ్ళ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేపిస్తాం. ఎట్టి బస్సులో హుజాబాద్ డంపింగ్ యార్డ్ విషయంలో ప్రసక్తే లేదు. వల్ల సమస్యలను కొని తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. హుజాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు, అందరు కలిసి రండి, పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ టెంట్లేసి బీజేపీని తిట్టి, బీజేపీ నాయకులను తిట్టి, ఎవడో ఇంకోని తిడితే ఇలా మా ఉద్యమం ఏంటో మేము చూపడుతున్నాం. ఇలా మొన్న మా కార్యకర్తలందరూ రోడ్డు మీకెక్కి అరెస్ట్ అయ్యారు, ఉద్యమం చేసిర్రు, దెబ్బతిన్నారు. మేము అవసరం వస్తే జైలు కూడా సిద్ధం. మాకు జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలే కొత్త కాదు. ఒక్కొక్క కార్యకర్త మీద 20, 30 కేసులున్నాయి. ఈ డంపింగ్ యార్డ్ కోసం మా వాళ్ళు జైలు పోతారు, లాఠీ దెబ్బలు తింటారు. కానీ చివరకు హుజాబాద్ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ఇవాళ మా ప్రాణాలను పణంగా పెట్టి మీకు రక్షణ కవచంగా, హుజాబాద్ ప్రజలకు రక్షణ కవచంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రక్షణ కవచంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు.